సో లాస్ట్ సెషన్లో మనం అసెట్ అకౌంటింగ్ అండ్ సెట్ క్లాసెస్ కూడా క్రియేట్ చేసినామండి. లాస్ట్ వీడియో చూసినారండి అందరు? యాక్చువల్గా లాస్ట్ వీడియోలో నేను క్లాసెస్ అన్నవి బై మిస్టేక్ మ్యూట్లో పెట్టి ఇంకా కంటిన్యూగా ఇంకా అసెట్ క్లాసెస్ అవన్నీ క్రియేట్ చేసినాను. హలో, యా, లాస్ట్ వీడియో చూసినారా అండి? ఓకే, సో ఓకే, నో ప్రాబ్లం. సో ఈరోజు కూడా మనము అసెట్ క్లాస్ అన్నది అసెట్ అసెట్ క్రియేట్ చేద్దాం. అసెట్ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా అసెట్ ఎక్స్ప్లోజర్ అండ్ అసెట్ అక్విజిషన్స్ అవన్నీ చూద్దామండి. నో ప్రాబ్లం. ఆల్రెడీ మనం అయితే ఇప్పుడు ఒక అసెట్ అయితే క్రియేట్ చేసి ఉన్నాం. యా, ఓకే. మనం లైన్ ఐటమ్ లెవెల్ వెళ్ళి ఏ విధంగా అయితే చెక్ చేసినామో మనము జిఎల్కి అయితే ఎఫ్బిఎల్ ఎఫ్బిఎల్ 5N అని, కస్టమర్కి వెండర్కి అయితే ఎఫ్బిఎల్ 1N అండ్ కస్టమర్ ఎఫ్బిఎల్ 3N. సో సేమ్ ఇక్కడ మనం అసెట్ అకౌంటింగ్లో ఓకే లైన్ ఐటమ్ లెవెల్, మెయిన్ లైన్ ఐటమ్ కాదు, మనం ఏవైతే క్రియేట్ చేసి ఉంటామో అసెట్స్ అవన్నీ మనం AW01L. సో ఇక్కడ చూసుకోవచ్చు, మెయిన్ అసెట్ ఎక్స్ప్లోజర్ అని పిలుస్తాం దాన్ని మనం. సో టీ కోడ్ వచ్చి AW01N. డబ్ల్యూ అసెట్ ఎక్స్ప్లోజర్. ఓకే, ఇక్కడ మన కంపెనీ కోడ్ ఇస్తాం. యా, ఓకే. సో ఇక్కడ మనం మన అసెట్ అకౌంట్ని ఇక్కడ ఇస్తాం కంపెనీ కోడ్. తర్వాత మనం క్రియేట్ చేసినటువంటి అసెట్ని ఇక్కడ మనం మెయింటైన్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ మై అసెట్. లాస్ట్ టైం మనం ఈ అసెట్ని క్రియేట్ చేసినాం. ఓకే, తర్వాత ఎంటర్ చేసేసిన తర్వాత ఆటోమేటిక్గా మన యొక్క అసెట్ వాల్యూ 55 lakhs. ఓకే, మన యొక్క అసెట్ వాల్యూ 5 lakhs అండ్ మన యొక్క డిప్రిసియేషన్ అవన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. ఓకే, సో మన యొక్క డిప్రిసియేషన్ అన్నమాట ఇవి. ఎవ్రీ మంత్ మనము ఎంత డిప్రిసియేషన్ చేయాలి, సో అవన్నీ ఇక్కడ మనకు మెయింటైన్ చేయవచ్చు. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ అసెట్ అకౌంటింగ్లో సో ఇవన్నీ మెయింటైన్ అయిపోతాయి. ఓకే, యాక్చువల్గా మన యొక్క అసెట్ 9th పీరియడ్లో ఉంది కాబట్టి సో మన యొక్క డిప్రిసియేషన్ 9th పీరియడ్ నుంచి క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, 9th పీరియడ్లో 3151, 10th పీరియడ్లో
4246. సో ఈ విధంగా మనకు ఎవ్రీ ఇయర్ 15,000, ఎవ్రీ ఇయర్ వచ్చి మనకు 15,479 రూపీస్ అన్నది మనకు డిప్రిసియేషన్ అన్నది రన్ అవుతుంది. ఓకే, సో సేమ్ ఈ రోజు కూడా మనం ఒక అసెట్ క్లాస్ క్రియేట్ చేద్దాం. అసెట్ క్రియేట్ చేద్దాం. ఒక అసెట్ క్రియేట్ చేసిన తర్వాత సేమ్ దాన్ని అసెట్ ఎక్స్ప్లోజర్లో చూద్దాం. ఆ తర్వాత అసెట్ అక్విజిషన్ విత్ క్యాష్ చేద్దాం. అక్విజిషన్ మీన్ మనము మన యొక్క అసెట్ని పర్చేజ్ చేయడం అండి. ఓకే, బై ఆర్ పర్చేజెస్ అని పిలుస్తాం అక్విజిషన్ మీన్. ఓకే, సో ఫస్ట్ వీ విల్ గో టు క్రియేట్ ద అసెట్ మాస్టర్ రికార్డ్. ఓకే, టీ కోడ్ AS01 నేను. ఓకే, /n AS01. ఓకే, మన యొక్క అసెట్ అన్నది మనం బిల్డింగ్తో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ అసెట్ క్లాస్ కార్డ్ బిల్డింగ్ అని ఇవ్వాలండి. ఓకే, దెన్ క్లిక్ అని ఎంటర్. సో యాక్చువల్గా మనము లాస్ట్ సెషన్లో చెప్పుకున్నప్పుడు మేబీ మీరు ఎవరు కూడా వినలేదు. నేనైతే కంటిన్యూ క్లాస్ అన్నది చెప్పిన, బట్ అది మ్యూట్లో ఉండింది. ఓకే, సో అందరూ క్లాస్ లేదని స్కిప్ అయినారంట. నేను లాస్ట్లో ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వనప్పుడు ఇంకా నేను చూసినప్పుడు ఒక 5 మెంబర్సే ఉన్నారు, వాళ్ళకి చెప్పినాను. అది సమ్ ఎర్రర్ కూడా వచ్చింది నాకు అప్పుడు. అంత ఈజీ. సో ఇక్కడ AS01 ఓపెన్ చేసిన వెంటనే కొన్ని ఎర్రర్స్ అన్నవి వచ్చినాయి. మీరు ఆ వీడియో చూస్తే మీకు ఏవైనా ఎర్రర్స్ వచ్చినా కానీ ఏ విధంగా రిజాల్వ్ చేసుకోవాలో నేను లాస్ట్ వీడియోలో చెప్పినా అండి. ఒక 1 అవర్ తర్వాత అంటే సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది కదా మనకు, ఆ సెకండ్ సెషన్ నుంచి ఎవరైతే మిస్ అయి ఉన్నారో వాళ్ళైతే మీన్ 1 అవర్ తర్వాత నుంచి రిమైనింగ్ మనకు 1 అవర్ సంథింగ్ 30 ఆర్ 20 మినిట్సే ఉంది కదా ఆ వీడియో. సో రిమైనింగ్ టాపిక్ అన్నది చూడండి, మీకు ఒక ఐడియా అన్నది వస్తుంది. ఓకే, అసెట్ అకౌంటింగ్లో మనం అసెట్ క్రియేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏవైనా ఎర్రర్స్ వస్తే ఏ విధంగా రిజాల్వ్ చేసుకుంటాం, అండ్ దాంతోపాటు ఈ ఫీల్డ్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఓకే, సో అదంతా మీరు అక్కడ చూసేయండి, మీరు కంప్లీట్గా ఇంకా క్లియర్గా ఉంటారు. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ సెకండ్ అసెట్. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నది సెకండ్ అసెట్ అండి. ఇప్పుడు ఓకే, దిస్ ఈజ్ T20 బిల్డింగ్ 2. తర్వాత అక్విజిషన్. సో ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ టుడే డేట్ ఓన్లీ 11/12/2024. ఓకే, నేను అసెట్ అన్నది క్రియేట్ చేస్తున్నాను అండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డైరెక్ట్లీ క్లిక్ ఆన్. సో సమ్ టైమ్స్ మనకు కంట్రోలింగ్ ఏరియా అన్నది కూడా అడుగుతుంది. ఇక్కడ టైం డిపెండెంట్ ట్యాబ్లో మనకు కంట్రోలింగ్ ఏరియా అన్నది కూడా అడుగుతుంది. మనం CO అన్నది స్టార్ట్ చేయలేదు. CO అన్నది స్టార్ట్ చేయలేదు కాబట్టి సో ఈ కంట్రోలింగ్ ఏరియా ఫీల్డ్ ఎవరికైనా మ్యాండేటరీ అడిగితే సో ఏ విధంగా దీన్ని మనం క్లియర్ చేయాలన్నది కూడా నేను లాస్ట్ సెషన్లో చెప్పిన. డైరెక్ట్గా సో ఇవన్నీ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకే, అలొకేషన్, ఆరిజిన్, నెక్స్ట్ నెట్వర్క్ ట్యాక్స్, సో ఇవన్నీ ఏం అవసరం లేదు. ఇన్సూరెన్స్. నెక్స్ట్ ఇక్కడ మనం డిప్రిసియేషన్ అన్నది మ్యాండేటరీ. ఓకే, సో ఇక్కడ డిప్రిసియేషన్ కీ అన్నది మెయింటైన్ చేయాలి ఫస్ట్. సో మన యొక్క డిప్రిసియేషన్ కీ DE20. ఓకే, సో నా యొక్క అసెట్ లైఫ్ టైం వచ్చి 10 ఇయర్స్ అండి. ఓకే, నా అసెట్ యొక్క లైఫ్ టైం 10 ఇయర్స్. ఇక్కడ పీరియడ్స్ కాడ 0 అని ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డిప్రిసియేషన్ స్టార్ట్ డేట్ వచ్చి టుడే డేటే ఇచ్చేయండి, నో ప్రాబ్లం. ఓకే, సో టుడే డేట్ ఈజ్ 11/12/2024. ఓకే, ఈ విధంగా మెయింటైన్ చేసిన తర్వాత క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, దెన్ పోస్ట్. మనకు 2,01 అన్నటువంటి సెకండ్ అసెట్ అన్నది క్రియేట్ అయ్యింది. ఓకే, సో ఇది మనకు 2,01. ఓకే, 2,01 అండ్ 0 అనేది కూడా కనిపిస్తుంది కదండి. ఓకే, మనకు ఒక అసెట్ అన్నది ఇట్లా మన అసెట్ నెంబర్ కమ్ తర్వాత ఈ విధంగా 0 ఎండ్ అయ్యి ఉంటే అంటే స్పేస్ అయ్యి 0 అన్నది వస్తే అలాంటి అసెట్స్ అన్నీ మైన్ అసెట్ అని మీనింగ్. ఓకే, మన యొక్క అసెట్ అన్నవి ఇవన్నీ మైన్ అసెట్స్. మైన్ అసెట్లో మనము సబ్ అసెట్స్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఆ సబ్ అసెట్ ఏ విధంగా క్రియేట్ చేస్తామో మనము నెక్స్ట్ సెషన్లో చూద్దాం, నో ప్రాబ్లం. ఫస్ట్ మైన్ అసెట్స్ అన్ని గుర్తుపెట్టుకోండి. ఒక అసెట్ క్రియేట్ అయిన తర్వాత దాని పక్కన 0 ఉంటే
అది మెయిన్ అసెట్. మనకు మెయిన్ అసెట్లోనే మనం సబ్ అసెట్ క్రియేట్ చేయొచ్చు. అప్పుడు మనకు సబ్ అసెట్స్ ఎట్లా వస్తాయంటే, మనకు అసెట్ నెంబర్ అక్కడ సబ్ అసెట్ కాడ 1, నెక్స్ట్ అసెట్ క్రియేట్ చేస్తే 2 అంటే 2,01 1, 2,02 2,02 2, 2,03 3. సో ఈ విధంగా మనకు సబ్ అసెట్స్ అన్నవి క్రియేట్ అవుతాయి. ఓకే. సో ఇది మనకు మెయిన్ అసెట్ గుర్తుపెట్టుకోండి. సారీ, ఆ విధంగా రావు. 2,01 0 అన్నది మెయిన్ అసెట్. 2,01 1 అన్నది వస్తుంది. 2,01 2 అన్నటువంటి అసెట్ అన్నది క్రియేట్ అవుతుంది. అంటే ఇక్కడ 1 2 3 4 5 6. సో ఈ విధంగా నెంబర్స్ అన్నవి ఉంటే ఇవి మనకు సబ్ అసెట్స్. ఈ 2,001 అన్నది మనకు మెయిన్ అసెట్స్. దీని కింద వచ్చేటువంటి 1 2 3 4 5 6. సో ఈ విధంగా ఎన్ని అసెట్స్ క్రియేట్ చేసినా కానీ అవన్నీ మనకు సబ్ అసెట్స్ కిందకి వస్తాయి. ఓకే. సో మళ్ళీ 2 ఆల్ జీరోస్ 2 అనేది వచ్చిందనుకోండి. సో అది మళ్ళీ న్యూ అసెట్స్ అన్నమాట అది. ఓకే. మనకు కొత్త అసెట్ మళ్ళీ అవుతుందది. ఓకే. I created 2,01 main asset. Okay. So now I am going to AW01N asset explorer /n AW01N. Enter. Okay. 2,01. Okay. 2,01 అన్నది మనది main asset. ఓకే. సో నౌ ఐ యామ్ గోయింగ్ టు ఎంటర్. ఓకే. ఎంటర్ చేసినా కానీ మనకు ఇక్కడ ప్లాన్ వాల్యూస్ అమౌంట్ అన్నది 0. ఎందుకు 0? మనం ఈ అసెట్ని పర్చేజ్ చేయలేదు ఇంకా. మెయిన్ అక్వైజిషన్ చేయలేదు. ఓకే. సో ఈ అసెట్ని మనం బై చేయలేదు. కాబట్టి మన యొక్క వాల్యూస్ అన్నవి జీరోలో ఉంది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ మనము మన ఫస్ట్ అసెట్ని తీసుకుంటే ఇక్కడ వాల్యూస్ ఎందుకు కనిపిస్తున్నాయంటే ఈ అసెట్ని మనం పర్చేజ్ చేసినాం. కాబట్టి మనకు ఇక్కడ వాల్యూస్ అనేవి కనిపిస్తున్నాయి. ఓకే. సో ఈ అసెట్ అనేది మనం క్రియేట్ చేసినాం. కానీ మనం ఈ అసెట్ని పర్చేజ్ చేయలేదు. దానికోసం మనకు ఇక్కడ వాల్యూస్ అనేవి చూపించట్లేదు. అర్థమైంది కదండి? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. నిన్నటి కూడా సెషన్లో ఇదే మిస్టేక్ అయింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఐ ఆమ్ గోయింగ్ టు. సో ఇప్పుడు నేను అసెట్ అక్విజిషన్ విత్ క్యాష్. నేను క్యాష్తో ఈ అసెట్ని కొంటున్నానండి ఇప్పుడు. ఓకే. టీ కోడ్ వచ్చి /n F-02 ఎంటర్. ఓకే. ఐ ఆమ్ గోయింగ్ టు మెయింటైన్ టుడే డేట్ ఓన్లీ. సో నేను అసెట్ ఏ రోజు అయితే క్రియేట్ చేసినానో అదే డేట్ ఇస్తున్నా. 12/2024. ఓకే. సో తర్వాత పోస్టింగ్ పీరియడ్కి వచ్చేయండి. ఆల్రెడీ మనకు పోస్టింగ్ పీరియడ్ అన్నవి అసెట్ అకౌంటింగ్లో మనకు 70 అసెట్ అకౌంటింగ్ డెబిట్ అండ్ 75 అసెట్ అకౌంటింగ్ క్రెడిట్. ఆల్రెడీ మనం ఈ పోస్టింగ్ కీస్ గురించి డిస్కస్ చేస్తూనే వస్తున్నామండి. మనకు 40 GL డెబిట్, 50 GL క్రెడిట్, 25 వెండర్ డెబిట్, 31 వెండర్ క్రెడిట్, 01 కస్టమర్ డెబిట్, 15 కస్టమర్ క్రెడిట్. ఇక్కడ అసెట్ అకౌంటింగ్లో 70 అసెట్ డెబిట్, 75 అసెట్ క్రెడిట్. ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ విత్ పోస్టింగ్ కీస్. ఓకే. ఇక్కడ నేను డెబిట్ పోస్టింగ్ కీ ఇస్తున్నాను. ఓకే. 70 పోస్టింగ్ కీ 70. ఇక్కడ అకౌంట్ కాడ మనము మన యొక్క అసెట్ అకౌంట్ని మెయింటైన్ చేయాలి. ఓకే. ఓకే. మన యొక్క అసెట్ లేకపోతే ఇక్కడ మ్యాచ్ కోడ్ క్లిక్ చేసి కూడా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఈ విధంగా కూడా చూపిస్తానండి. ఓకే. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత సో ఇది మనది సెకండ్ అసెట్. ఓకే. సో దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా సేమ్ మనం ఏదైతే మెయింటైన్ చేసినామో అదే వస్తుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్ అన్నది మెయింటైన్ చేయాలి. ఇక్కడ ట్రాన్సాక్షన్ టైప్ అన్నది మనము 100 అని మెయింటైన్ చేయాలి. ఓకే. ట్రాన్సాక్షన్ టైప్ 100.
తర్వాత ఎంటర్ చేయండి. ఓకే, అసెట్ యొక్క వాల్యూ, అసెట్ యొక్క వాల్యూని మెయింటైన్ చేయాలి నెక్స్ట్. సో ఇక్కడ నేను 1 lakh ఇస్తున్నా. ఓకే, 1 lakh అన్నది ఇస్తున్నా నేను అసెట్ వాల్యూని. నెక్స్ట్, సో నేను నా యొక్క అసెట్ని నా యొక్క బ్యాంక్ అకౌంట్తోనే పర్చేజ్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు క్రెడిట్ నా బ్యాంక్ అకౌంట్ ఇస్తున్నా. ఓకే, బ్యాంక్ అకౌంట్ 2 lakh. ఓకే, నెక్స్ట్ క్లిక్ అని ఎంటర్ అమౌంట్, మళ్ళీ స్టార్ ఎంటర్ 1 lakh రూపీస్ వచ్చినాయి. దెన్ డాక్యుమెంట్ సిమ్యులేట్ చేసి పోస్ట్ చేసేయచ్చు, ఇక్కడైనా డైరెక్ట్గా అయినా పోస్ట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ మనకు మన యొక్క అసెట్ అకౌంట్ అన్నది డెబిట్, మన బ్యాంక్ అకౌంట్ అన్నది క్రెడిట్. ఓకే, పోస్ట్. ఓకే, ఇప్పుడు అసెట్ని నేను పర్చేజ్ చేసిన. నవ్ ఐఎమ్ గోయింగ్ టు అసెట్ ఎక్స్ప్లోజర్ /n AW01N ఎంటర్. ఓకే, సో ఇక్కడ మనం 1 lakh తో మన యొక్క అసెట్ని క్రియేట్ చేసినాం కదండి. సో ఇక్కడ చూడండి మనకు మన యొక్క అసెట్ వాల్యూ. ఓకే, అండ్ ఇది ఆర్డినరీ డిప్రిసియేషన్ అండి, డిప్రిసియేషన్. సో ఇదంతా మనకు క్లారిటీగా చూపిస్తుంది ఇక్కడ. అండ్ దాంతోపాటు మనము డిప్రిసియేషన్ ఎప్పటి నుంచి రన్ చేయాలి, సో అదంతా మనకు ఉంటుంది. ఓకే, సో మనకు డిప్రిసియేషన్ అనేది 575 రూపీస్ డిప్రిసియేషన్ అనమాట ఎవ్రీ మంత్. ఓకే, ఈ విధంగా మనకు డిప్రిసియేషన్ అనేది, ఇది ప్లాన్ డిప్రిసియేషన్. మనం ఇంకా డిప్రిసియేషన్ అనేది రన్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్. సో ఇప్పుడు మనం అసెట్ ని పర్చేజ్ చేసినాం కదండి. ఈ అసెట్ పర్చేజ్ చేసింది మనము విత్ క్యాష్ తో పర్చేజ్ చేసినాం. ఓకే, సో మనము జిఎల్ అసెట్ క్రియేట్ చేసినాం. ఓకే, AS01 లో అసెట్ క్రియేట్ చేసినాం, అసెట్ ని పర్చేజ్ చేసినాం. ఓకే, అసెట్ క్రియేషన్ AS01. నెక్స్ట్ అసెట్ ఎక్స్ప్లోరర్, అసెట్ ఎక్స్ప్లోరర్ AW01N. నెక్స్ట్ అసెట్ అక్విజిషన్, అసెట్ అక్విజిషన్ ఫర్ క్యాష్. ఓకే, టీ కోడ్ F-02. ఓకే, సో ఈ స్టెప్స్ అనేవి ఇప్పుడు మనం మెయింటైన్ చేస్తాం. అండ్ సో పోస్టింగ్ కీస్ కూడా మెయింటైన్ చేద్దాం. ఇక్కడ 70 అసెట్ డెబిట్, 75 అసెట్ క్రెడిట్. ఓకే, సో ఇప్పుడు మనం అసెట్ క్రియేట్ చేసినాం, అసెట్ ని పర్చేజ్ చేసినాం. అక్విజిషన్ మీన్ పర్చేజెస్ అని గుర్తుపెట్టుకోండి.
or by. Okay. సో ఈ స్టెప్స్ అనేవి ఇప్పుడు మనం మెయింటైన్ చేసాం. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనం అసెట్ని విత్ క్యాష్తో పర్చేజ్ చేసినామండి. సో ఇప్పుడు మనము విత్ క్రెడిట్తో పర్చేజ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు క్యాష్ విత్ పేమెంట్ క్యాష్తో పర్చేజ్ చేసినాం. నౌ వీ విల్ గో టు పర్చేజ్ ద అసెట్ విత్ క్రెడిట్. ఓకే, సేమ్ క్రెడిట్ సైడ్ కూడా ఒక అసెట్ క్రియేట్ చేద్దాం. ఓకే, క్రియేట్ చేసి AW01Nలోకి వెళ్ళి చూస్తాం. సేమ్ లైన్ ఐటమ్ లాగానేనండి, మనకు అక్కడ FS1N, నెక్స్ట్ FBL1N, FBL3N, FBL5N ఏ విధంగా అయితే యూజ్ చేసినామో ఇక్కడ అసెట్ అకౌంటింగ్లో AW01N అనేది ఆ విధంగా కామన్గా సిమిలర్గా యూజ్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వీ విల్ గో టు మెయింటైన్ అసెట్ అక్విజిషన్ విత్ క్రెడిట్. క్రెడిట్ విత్ వెండర్. F-90. సో ఈ స్టెప్స్ అనేవి ఇప్పుడు మెయింటైన్ చేద్దాం. ఓకే, AS01. ఓకే, ఫస్ట్ గో విత్ AS01, క్రియేట్ అసెట్ మాస్టర్ రికార్డ్. సో ఇక్కడ మనం బిల్డింగ్ మీదనే క్రియేట్ చేస్తున్నాం కాబట్టి బిల్డింగ్ ఇస్తున్నాం. నెక్స్ట్ కంపెనీ కోడ్ DE20, క్లిక్ ఆన్ ఎంటర్. నెక్స్ట్ ఇది మన యొక్క బిల్డింగ్ 3. ఓకే, బిల్డింగ్ 3. నెక్స్ట్ క్యాపిటలైజేషన్ డేట్ టుడే డేట్. నెక్స్ట్ క్లిక్ ఆన్ డిప్రిసియేషన్ ఏరియాస్. డిప్రిసియేషన్ కి DE20, లైఫ్ టైం 710 years. ఓకే, నెక్స్ట్ పీరియడ్ వచ్చి 0. నెక్స్ట్ సేమ్ డేట్, ఎంటర్ అండ్ సేవ్. ఓకే, మన యొక్క థర్డ్ అసెట్ అన్నది క్రియేట్ అయింది. నౌ వీ విల్ గో టు /n AW01N, ఎంటర్. ఓకే, మన యొక్క థర్డ్ అసెట్ వాల్యూ ఎందుకు లేదంటే సో వీఆర్ నాట్ పర్చేస్ స్టిల్ నౌ. ఓకే, మనం ఇంకా పర్చేస్ చేయలేదు. ఇప్పుడు /n. ఓకే, ఇప్పుడు పర్చేస్ చేద్దామండి విత్ క్రెడిట్ వెండర్ దగ్గర నుంచి. F-90.
I am going to make today date only. Okay, posting is సో ఇక్కడ 31 మన యొక్క వెండర్ అకౌంట్ ఇవ్వాలండి ఇక్కడ. ఓకే, మన యొక్క వెండర్ ఇవ్వాలి. ఎంటర్. సో అమౌంట్, సో I am going to maintain 4 lakh. నెక్స్ట్ పోస్టింగ్ కి 70. మన యొక్క అసెట్ అకౌంట్, మన అసెట్ థర్డ్ వన్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ టైప్ 100. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. అమౌంట్ మెయింటైన్ స్టార్. ఎంటర్. ఓకే, 4 lakhs. Now we will go to make save. Okay, so our document is posted. Okay, /AW019. Okay, 4 lakh. ఓకే, 4 lakh అన్నది మనము మెయింటైన్ చేస్తామండి. పోస్టెడ్ వాల్యూ డిప్రిసియేషన్, డిప్రిసియేషన్. Now we will go to మనం ఇప్పుడు FBL 1 లోకి వెళ్ళి చూస్తే మనకు ఓపెన్ ఐటమ్ అన్నది క్రియేట్ అయ్యి ఉంటుందండి ఇప్పుడు /FBL, ఎందుకంటే మనము క్రెడిట్ పర్చేస్ చేసినాం కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ లైన్ ఐటమ్. ఓకే, ఈ రోజు మనము అసెట్ కోసం మెయింటైన్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. ఓకే, అర్థమైంది కదండి. సో మనం ఈ విధంగా అన్నది ఇప్పుడు మనకు 4 lakh అన్నది డ్యూ అమౌంట్ అన్నమాట ఇది. సో మనము ఒక మైన్ అసెట్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాము. ఓకే, విత్ క్యాష్ అంటే F-02లో వెళ్ళి ఎంట్రీస్ అన్నవి మెయింటైన్ చేస్తాము. విత్ క్రెడిట్ అంటే F-90లో మనము F-90లో ఇక్కడ క్లియర్గా మనకు అక్విజిషన్ ఫ్రమ్ పర్చేజెస్ విత్ వెండర్ అని ఉంది కదండి. సో మనము ఇక్కడ వెండర్ కాడ క్రెడిట్తో కొంటామండి అసెట్ అన్నది. ఓకే, సో దానికోసమే మనకు FBL 1Nలో అక్కడ ఓపెన్ ఐటమ్ అన్నది జనరేట్ అవుతుంది. ఓకే, ఆ ఓపెన్ ఐటమ్ని మనం ఏ విధంగా క్లియర్ చేస్తాం ఆల్రెడీ మనకు తెలుసు. F-53 నుంచి క్లియర్ చేయొచ్చు చేయాలనుకుంటే /N F-53. ఓకే, సో అమౌంట్ 4 lakh.
ఎంటర్. సో ఇక్కడ మనకు 4 lakh మాత్రమే కావాలి. 4 lakh మాత్రమే ఏ విధంగా తీసుకుంటాం? సో ఇవన్నీ డీసెలెక్ట్ చేసి ఓకే. సో మనకు ఎగ్జాక్ట్‌గా 4 lakh అన్నది మ్యాచ్ అవుతుంది. ఓకే. సో ఈ విధంగా మనము ఈ యొక్క జీఎల్‌ని మనం పోస్ట్ చేయొచ్చు. అవును. సో క్యాష్ ద్వారా పర్చేజ్ చేస్తే ఇమ్మీడియేట్‌గా మనం వాళ్ళకి పేమెంట్ అన్నది చేయాలి. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము క్రెడిట్‌తో ఒక అసెట్‌ని పర్చేజ్ చేస్తే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ టర్మ్స్ అన్నవి ఉన్నాయి ఆల్రెడీ. ఓకే. సో మనకు సమ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ రావచ్చు. లేకపోతే పేమెంట్ టర్మ్స్ యూజ్ చేయటం వల్ల మనము వితిన్ 30 డేస్ వరకు టైమ్ ఇవ్వచ్చు. 60 డేస్ టైమ్ ఇవ్వచ్చు. డిపెండ్స్ ఆన్ వెండర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో, మనం బిల్డింగ్ అనే కాదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు మన యొక్క ఆర్గనైజేషన్ ల్యాప్‌టాప్ కావాలనుకోండి. మనము 100 ల్యాప్‌టాప్‌లు అట్ ఎ టైమ్ కొన్నామనుకోండి. 100 ల్యాప్‌టాప్‌కి అట్ ఎ టైమ్ పే చేయాల్సినటువంటి అవసరం ఉండదనమాట. క్రెడిట్‌తో పర్చేజ్ చేస్తే. ఓకే. సో, ఒక డ్యూ డేట్ అన్నది ఇచ్చేటాడు ఫైనల్‌గా అతను. ఓకే. సమ్ అమౌంట్ అన్నది కొంచెం కొంచెం కూడా పే చేస్తూ క్లియర్ చేయొచ్చు. లేకపోతే అట్ ఎ టైమ్ కూడా పే చేయొచ్చు. అంటే సమ్ బిజినెస్ జరిగిన తర్వాత మనం పే చేస్తే మనకు గూడా అంత బర్డెన్ అన్నది ఉండదు. క్రెడిట్ ద్వారా పే చేస్తే. సో, అంతే. దీనికి డిఫరెంట్ అంటే ఎప్పుడైనా పే చేయాల్సిండేదే. అది మ్యాండేటరీగా మనము చేయాల్సిందే. సో, మనం క్రెడిట్ ద్వారా పర్చేజ్ చేయడం వల్ల సమ్ డేస్ అన్నది వాళ్ళు హోల్డ్ అవుతారు అంతే. మనకాడ అమౌంట్ లేకున్నప్పుడు గూడా మనము ఆర్డర్ చేయొచ్చు. అంతే. ఓకే. సో, నౌ వి విల్ గో టు క్రియేట్ ద సబ్ అసెట్. ఓకే. ఇప్పుడు సబ్ అసెట్‌ని క్రియేట్ చేద్దామండి. మైన్ అసెట్ క్రియేట్ చేసినాం కదా! మనము ఓకే. ఇప్పుడు సబ్ అసెట్ క్రియేట్ చేద్దాం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదండీ! ఒక మైన్ అసెట్‌ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం /AW01N ఓకే. సో, ఇది మనకు మైన్ అసెట్. ఇది మైన్ అసెట్ అని మనం ఎందుకు అంత క్లియర్‌గా కాన్ఫిడెన్స్ చెప్తున్నామంటే, ఇక్కడ అసెట్‌కి ఇక్కడ 0 అని ఉంటే అది మైన్ అసెట్. ఓకే. తర్వాత ఈ యొక్క అసెట్‌కి 1, 2, 3, 4, 5, 6 సో, ఈ విధంగా నంబర్స్ ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయండి. సబ్ అసెట్ క్రియేట్ చేసేటప్పుడు. ఓకే. సో, ఇక్కడ 0 ప్లేస్‌లో 1 అని ఉందనుకోండి. సో, ఈ యొక్క అసెట్‌కి అంటే DE20 బిల్డింగ్ 3 అన్నటువంటి అసెట్ యొక్క సబ్ అసెట్ వచ్చి ఇది. ఓకే. 2,00,000 1 అన్నది ఒక సబ్ అసెట్. సో, ఈ విధంగా ఇప్పుడు మన యాక్చువల్‌గా మన యొక్క మైన్ అసెట్ ఇది. ఓకే. ఇది మన యొక్క మెయిన్ అసెట్. బిగినింగ్ అసెట్. సో, దీని మీద కొన్ని సబ్ అసెట్స్ అన్నవి క్రియేట్ చేద్దాం. మీకు కూడా ఒక క్లారిటీ అన్నది వస్తదండి. ఓకే. నౌ వి విల్ గో టు క్రియేట్ ద సబ్ అసెట్. ఓకే. దీని మీదనే మనము సబ్ అసెట్ అన్నవి క్రియేట్ చేద్దాం. ఓకే. నౌ ఐ యామ్ గోయింగ్ టు సో, సబ్ అసెట్ క్రియేషన్ టీ కూడా వచ్చి AS11 సో, ఇది కూడా క్లియర్ అయింది. నౌ వి విల్ మూవ్ టు క్రియేట్ ద సబ్ అసెట్ మాస్టర్ రికార్డ్. ఓకే. AS11 ఓకే. సో, సేమ్ మనము ఇక్కడ అసెట్ క్రియేట్ చేస్తాము. క్రియేట్ చేసిన తర్వాత విత్ క్యాష్ అంటే F-02 పర్చేజ్ చేయాలి కాబట్టి F-02తో పర్చేజ్ చేస్తాం. ఓకే. సో, చూద్దాం ఇప్పుడు. ఈ స్టెప్స్ అన్నవి చూద్దాం ఇప్పుడు. ఓకే. నౌ గో టు AS11 AS11 ఓకే. మన యొక్క మైన్ అసెట్ అండి ఇది. ఓకే. ఇక్కడ చూడండి క్రియేట్ సబ్ నంబర్.
అన్నటువంటి టైటిల్ అన్నది వస్తుంది. సో సబ్ నెంబర్ అంటే మీనింగ్ సబ్ అసెట్ అని మీనింగ్. ఓకే, మన యొక్క మైన్ అసెట్ అన్నది ఇది. దీంట్లో మనము ఇప్పుడు సబ్ అసెట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఎంటర్. ఓకే, ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్ ఇక్కడ 0 అనేది ఇక్కడ 1 అని వచ్చింది చూడండి నెంబర్. ఓకే, సో ఇది నా యొక్క బిల్డింగ్ సబ్ అసెట్ అని మెయింటైన్ చేస్తున్నాం. సబ్ అసెట్ 1. ఓకే, సో బిల్డింగ్ సబ్ అసెట్ 1 ఇది నాది. క్యాపిటలైజేషన్ రేట్ సేమ్ రేట్ ఇస్తున్నాం. నెక్స్ట్ డిప్రిసియేషన్. ఇక్కడ అన్ని ఆటోమేటిక్గా వచ్చినాయి కాబట్టి సేమ్ నేను ఇవే మెయింటైన్ చేస్తున్నానండి. ఓకే, సో ఐఎమ్ నాట్ చేంజింగ్ ఎనీథింగ్. ఓకే, సేవ్. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు మనకు 2,01,000 అన్నటువంటి ఒక సబ్ అసెట్ అనేది ఇప్పుడు క్రియేట్ అయింది. నౌ వీ విల్ గో టు AW01N. ఓకే, ఇక్కడ చూడండి 1 అని వచ్చింది చూడండి. ఇది మనకు సబ్ అసెట్. మైన్ అసెట్ అంటే ఇక్కడ మనకు 0 ఉంటే అది మైన్ అసెట్. ఇది మైన్ అసెట్ మనది. ఓకే, సో ఇక్కడ 1 అని వచ్చింది కాబట్టి ఇది మనది సబ్ అసెట్. ఈ 2,00,000 అన్నటువంటి అసెట్ యొక్క సబ్ అసెట్ 2,01,000. ఓకే, అర్థమవుతుంది కదండి సబ్ అసెట్ కి మైన్ అసెట్ కి డిఫరెంట్ అన్నది. ఇందులో వాల్యూ అన్నవి చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే ఇంకా మనము పర్చేజ్ చేయలేదు. ఓకే, ఇది మన యొక్క మైన్ అసెట్. వాల్యూ అన్నది ఉంది 5,00,000 దీని యొక్క వాల్యూ. ఓకే, సో ఇది మన యొక్క సబ్ అసెట్. దీని యొక్క వాల్యూ ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడు మనం అక్వైజేషన్ చేద్దాం అసెట్వి విత్ క్యాష్ F-02 /N F-02. Okay, same. I am going to maintain today date only. ఓకే, సేమ్ అండి. మనం అప్పుడు ఎట్లయితే మెయింటైన్ చేసినామో 70 పోస్టింగ్కి 70. ఓకే, మన యొక్క సబ్ అసెట్ అన్నది ఇవ్వాలి. ఓకే, సబ్ అసెట్. ఓకే, ఇక్కడ 1 అని వచ్చింది చూడండి. ఓకే, తర్వాత ట్రాన్సాక్షన్ టైప్ 100. ఎంటర్. ఓకే, అమౌంట్. సో ఐఎమ్ గోయింగ్ టు మెయింటైన్ లైక్ 2,00,000. ఓకే, 2,00,000 అన్నది మెయింటైన్ చేసిన. నెక్స్ట్, సో నేను విత్ క్యాష్తో పర్చేజ్ చేస్తున్నా కాబట్టి నేను బ్యాంక్ అకౌంట్తో పేమెంట్ అనేది చేయాలి. 2,00,000. ఓకే, బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. మెయింటైన్ స్టార్. ఎంటర్. ఓకే, 2,00,000. దెన్ సేవ్ ఇట్. ఓకే, మన యొక్క డాక్యుమెంట్ నెంబర్ అనేది జనరేట్ అయింది. ఓకే, ఇక్కడ అసెట్ అకౌంట్ అనేది డెబిట్ అండ్ మన బ్యాంక్ అకౌంట్ అనేది క్రెడిట్. Now I am going to AW01N. ఓకే, సో ఇది నా యొక్క సబ్ అసెట్. ఈ సబ్ అసెట్ యొక్క వాల్యూ 2,00,000. ఓకే, 2,00,000 అన్నది ఎవ్రీథింగ్ మెయింటైన్ అవుతుంది. ఓకే, గో టు ప్లాంట్ వాల్యూస్. ఓకే, మనకు డిప్రిసియేషన్ ఎప్పటి నుంచి డిప్రిసియేషన్ అవ్వాలి అన్నది అదంతా సో మనకి ఇక్కడ చూపిస్తాయండి. ఓకే, సో ఈ విధంగా మనకు డిప్రిసియేషన్ అనేది 9th పీరియడ్ నుంచి డిప్రిసియేషన్ అన్నది రన్ అవుతుంది. ఓకే, సో మనము ఈ విధంగా సబ్ అసెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదండి. సేమ్ నౌ ఐ am going to create one more sub asset with credit. ఓకే, మళ్ళీ ఇంకో సబ్ అసెట్ అనేది క్రియేట్ చేద్దామండి. సో ఇప్పుడు క్రెడిట్ విత్ క్రెడిట్తో క్రియేట్ చేద్దాం. ఓకే, సేమ్. అండ్ విత్ క్రెడిట్. సారీ, ఇది
ఓకే, అర్థమవుతుంది కదండి. సో ఏ విధంగా నేను మెయింటైన్ చేస్తున్నాను అన్నది. యా, ఓకే. సో ఇప్పుడు క్రెడిట్ సైడ్, విత్ క్రెడిట్తో మనం ఇప్పుడు పర్చేజ్ అనేది చేస్తాము. ఓకే, సో దానికి సంబంధించిన ఒక సబ్ అసెట్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఏఎస్ 11, ఏఎస్ 11, ఓకే, సబ్ అసెట్. సో ఇప్పుడు నేను 2,01,000కి సంబంధించిన ఒక సబ్ అసెట్ని నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, దెన్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో ఇది సబ్ అసెట్, ఇది నా యొక్క సబ్ అసెట్ 2. సబ్ అసెట్ 2. సో అక్వైజిషన్ డేట్, సో ఎవ్రీథింగ్ సేమ్. సో ఇదే, ఇవేమి నేను మెయింటైన్ చేస్తా. నవ్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్. ఓకే, అసెట్ అనేది క్రియేట్ అయింది. ఓకే, సబ్ అసెట్ 1 అని జనరేట్ అయింది కాబట్టి, సో దట్ ఈజ్ ఏ సబ్ అసెట్. నవ్ ఐఎమ్ గోయింగ్ టు W01. ఓకే, సో ఇక్కడ 2,01,000 1 సబ్ అసెట్ 2. ఓకే, సో ఇక్కడ మనకు వాల్యూస్ అయితే ఏం లేదు. ఎందుకు లేదంటే, సో వీఆర్ నాట్ పర్చేజ్డ్. ఓకే, సో నవ్ వీ విల్ గో టు పర్చేజ్ విత్ క్రెడిట్ టు వెండర్. ఓకే, సో F-90. ఓకే, F-90. సో టుడే డేట్. ఓకే, సో ఇక్కడ 31. ఇక్కడ మన యొక్క వెండర్ ఇవ్వాలి. వెండర్, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, అమౌంట్ లైక్ 1 lakh ఇస్తున్నాను. ఓకే, 1 lakh అండ్ 70 అసెట్ అకౌంట్ డెబిట్. నెక్స్ట్, సో దిస్ ఇస్ మై this is okay, this is my sub asset. Okay, click on enter transaction type, or you can directly go with match code also. Okay, ఇది transaction type 100. Click on enter, maintain star, enter and post. Okay, document అనేది క్రియేట్ అయింది. సో దట్ ఈస్ ఇన్ అవైలబుల్ ఇన్ line item level, ABL1N level. Now we will go to check it in W01N. Okay, this is our sub asset. Okay, so now sub asset 1. సో 1 lakh రూపీస్ అనేది మనకు క్రెడిట్ అయిందండి. అంటే మన యొక్క అసెట్ యొక్క వాల్యూ 1 lakh. అండ్ డిప్రిసియేషన్, ప్లాంట్ పోస్టింగ్. ఓకే, ఇక్కడ నెట్ బుక్ వాల్యూ వచ్చి మనకు 1 lakh అన్నది ఉంది. ఓకే, మనం డిప్రిసియేషన్ రన్ చేసిన తర్వాత మనకు నెట్ బుక్ వాల్యూ అనేది తగ్గుతుందండి. ఓకే, ఎందుకు తగ్గుతుందంటే ఎవ్రీ ఇయర్ అసెట్ వాల్యూ అనేది తగ్గుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ అవర్ నెట్ బుక్ వాల్యూ ఆల్సో డిక్రీజ్ ఎవ్రీ sorry, after depreciation our net book value also automatically decreased. ఓకే, సో ఈ విధంగా మనము మైన్ అసెట్ క్రియేట్ చేసినాం, సబ్ అసెట్ క్రియేట్ చేసినాం. ఓకే, ఆ అసెట్ని విత్ క్యాష్తో పర్చేజ్ చేసినాం అండ్ విత్ క్రెడిట్తో కూడా పర్చేజ్ చేసినాం. ఓకే, సో ఈ విధంగా మనము కంప్లీట్గా పర్చేజ్ అనేవి చేసినామండి. ఓకే, నవ్ వీ విల్ గో టు రన్ ద డిప్రిసియేషన్. ఓకే,
సో ఇప్పుడు డిప్రిసియేషన్ అన్నది రన్ చేద్దామండి. నౌ సో ఇది మంత్ ఎండ్ యాక్టివిటీ అండి, రన్ ద డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ AFAB T code, the month end activity. Okay, so ఇది month end activity. Now we will go to AFAB. మనకు డిప్రిసియేషన్ అన్నది ఈ 4 కేటగిరీ లెవెల్స్ అన్నవి రన్ చేస్తారండి. ఓకే, ప్లాన్డ్ పోస్టింగ్ రన్, రిపీట్, రీస్టార్ట్, అన్ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అన్నవి ఈ 4 థింగ్స్ ని మనము ఎవ్రీ టైం యూజ్ చేస్తాం. ఓకే, ఎవ్రీ టైం అన్నవి మనం ఇవి యూజ్ చేస్తాం. బట్ వన్ మోర్ థింగ్ అండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మనకు ECC టు S4 HANA చేంజెస్ ఉన్నాయి కదండి. మనం S4 HANA యూజ్ చేసినప్పుడు మనకు ఈ ఫీల్డ్స్ అన్నవి కనబడవండి. ఓకే, మనకు ఈ ప్లాన్ పోస్టింగ్ రన్, రిపీట్, రీస్టార్ట్, అన్ప్లాన్ పోస్టింగ్ రన్ అన్నవి ఈ ఫీల్డ్స్ అన్నవి కనబడవు S4 HANAలో. అయితే మనకు ఈ ఫీల్డ్స్ అన్నవి ECCలో మాత్రమే కనిపిస్తాయి. మనం ఇప్పుడు ECC మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకు ఈ ఫీల్డ్స్ అన్నవి కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ మనం S4 HANA అన్నది స్టార్ట్ చేసినప్పుడు మనకు ఈ ఫీల్డ్స్ అన్నవి కనబడవు. ఓకే, సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ECC టు S4 HANA చేంజెస్ ఎవరైనా అడిగినా కానీ అసెట్ అకౌంటింగ్లో when we are going to run the depreciation in ECC level, there we will get the field like planned posting run, repeat, restart, unplanned posting run. So these fields are available in S4 HANA. We never see these fields. Okay, directly we will run the depreciation. ఓకే, జస్ట్ మనము మన యొక్క పీరియడ్ అన్నవి మెయింటైన్ చేస్తాము, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తాము, మనకు డిప్రిసియేషన్ అన్నది రన్ అయిపోతుంది S4 HANAలో అయితే. బట్ ECCలో అయితే ఎట్లా అవ్వదు. ఇక్కడ ఏదో ఒక ఫీల్డ్ అనేది ఖచ్చితంగా యాక్టివ్లో పెట్టుకొని ఎగ్జిక్యూట్ చేయాలి. అట్లయితేనే ఇక్కడ మనకు డిప్రిసియేషన్ అన్నది రన్ అవుతుంది. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అనేది ఉంది కదా, ఈ ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అన్నది ఎవ్రీ మంత్ ఎండ్ ఆర్ బిగినింగ్. ఓకే, ఎవ్రీ మంత్ ఎండ్ అయినా అంటే లాస్ట్ డేట్ అయినా డిప్రిసియేషన్ అన్నది అయినా రన్ చేయొచ్చు, లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్న డిప్రిసియేషన్ అన్నది రన్ చేయొచ్చు. ఈ 2 డేస్లో ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుందండి. మంత్ ఎండ్ అయినా కానీ మంత్ బిగినింగ్ అయినా కానీ డిప్రిసియేషన్ అనేది రన్ చేస్తారు. ఓకే, ఇది ఎవ్రీ మంత్ అన్నది సైకిల్ లాగా మూవ్ అవుతుంటుంది కాబట్టి సో అట్ ద టైమ్ వి విల్ పిక్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మనము ఇప్పుడు డిసెంబర్ కంప్లీట్ చేసుకుంటాం కదండి. డిసెంబర్ లాస్ట్ డేట్ అంటే 31st మనము ఈ డిప్రిసియేషన్ రన్ చేయాలనుకోండి. సో ఇక్కడ ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది సెలెక్ట్ చేసి ఓకే, ఇక్కడ పీరియడ్స్ అనేవి మెయింటైన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనకు డిప్రిసియేషన్ అనేది రన్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ రిపీట్. ఓకే, సో రిపీట్ అన్నటువంటి డిప్రిసియేషన్ రన్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇక్కడ ఓకే, సమ్ అసెట్ కొన్ని అసెట్ అన్నవి మిస్ అయి ఉండింటే. ఓకే, సో కొన్ని అసెట్స్ అన్నవి మిస్ అయి ఉండింటే అలాంటి మూమెంట్లో మనము ఇక్కడ రిపీట్ అన్నటువంటి ఫీల్డ్ని తీసుకొని మనము డిప్రిసియేషన్ని రన్ చేస్తాము. అంటే ఏవైనా మిస్ అయినట్టువి మాత్రమే ఇక్కడ చూపిస్తుందండి రిపీట్లో. ఓకే, నెక్స్ట్ రీస్టార్ట్. ఈ రీస్టార్ట్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే
ఈ రీస్టార్ట్ కంప్లీట్ ఏవైనా మనము ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి పోస్టింగ్స్ అన్నవి చేసినాం. ఓకే. సో ఏదైనా లాస్ట్ మంత్లో మనకు ఏవైనా డిప్రిసియేషన్ అన్నవి పెండింగ్లో పడి ఉండింటాయి అనుకోండి. లాస్ట్ మంత్లో కొన్ని ఈ డిప్రిసియేషన్ అన్నవి పెండింగ్లో ఉన్నాయి అనుకోండి. అలాంటి టైంలో మనం ఏం చేస్తాం, వాటిని రీకాల్ చేసుకొని డిప్రిసియేషన్ అనేది రన్ చేస్తాం. ఓకే. సో అట్ ద టైమ్ వీ విల్ యూజ్ రిపీట్ డిప్రిసియేషన్. నెక్స్ట్ ఫైనల్గా అన్‌ప్లాన్డ్ పోస్టింగ్ రన్. ఈ అన్‌ప్లాన్డ్ పోస్టింగ్ రన్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మన యొక్క బిజినెస్‌ని 100% ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత, ఓకే. 100% ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత, అప్పుడు ఎప్పుడైతే 100% ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత మన అసెట్ యొక్క వాల్యూస్ అవన్నీ మెయింటైన్ చేసిన తర్వాత, మన యొక్క బిజినెస్ ఎప్పుడైతే ఫస్ట్ టైం మన యొక్క ఎస్ఏపిలో ఫస్ట్ టైం డిప్రిసియేషన్ రన్ చేసేటప్పుడు మాత్రమే అన్‌ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అన్నది తీసుకుంటాం. ఓకే. సో అన్‌ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అన్నది ఎప్పుడు తీసుకుంటాం, మన యొక్క బిజినెస్ ఎస్ఏపిలో మెయింటైన్ చేసిన తర్వాత, ఎప్పుడైతే ఫస్ట్ టైం మన యొక్క సిస్టమ్‌లో డిప్రిసియేషన్ అన్నది రన్ చేస్తున్నామో, అప్పుడు మాత్రమే ఒకేసారి ఈ అన్‌ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ టైం నుంచి ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అనేది యూజ్ చేస్తాం. ప్లాన్డ్ పోస్టింగ్ రన్ ఎందుకంటే, ఇప్పుడు మనకు అసెట్స్ ఉన్నాయి. సమ్ అసెట్స్ అన్నవి లాస్ట్ మంత్‌లో ఉండిండొచ్చు. ఇంకో వేరే మంత్‌లో ఉండిండొచ్చు. అంటే చెప్పలేమండి. ఎందుకంటే సమ్ టైమ్ టేకింగ్ అవుతుంది. అంటే లాస్ట్ మంత్ ఇంకా పాతవి. సో అవన్నీ మనకు అట్ ఏ టైమ్ డిప్రిసియేషన్ రన్ అవ్వడానికి మనకు ఇక్కడ అన్‌ప్లాన్డ్ పోస్టింగ్ రన్ అనేది తీసుకుంటాం. ఇది గూడా మన యొక్క బిజినెస్ ఎస్ఏపిలో ఇంప్లిమెంట్ అయ్యి, ఒక్కసారి మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం. తర్వాత నుంచి ఇవే మనం యూజ్ చేస్తాం. ప్లాన్ పోస్టింగ్ అంటే. ఎవ్రీ మంత్ ఎండ్ మనం డిప్రిసియేషన్ అన్నది రన్ చేస్తాం అంటే ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది తీసుకుంటాం. ఏవైనా మిస్ అయినాయనుకోండి, రిపీట్ చేస్తాం. ఏవైనా లాస్ట్ మంత్‌లో ఏవైనా మిస్ అయినాయనుకోండి, క్లారిటీగా లిస్ట్ చెక్ చేసినప్పుడు ఏవైనా కనిపించినాయనుకోండి, అప్పుడు రీస్టార్ట్ అనేది చేస్తాం. అది మిస్ అయ్యి ఉండింటే. సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దీస్ ఫీల్డ్స్. ఓకే. అర్థమైంది కదండీ! యాహ్! ఓకే. యాహ్! ఓకే. నౌ వి విల్ గో టు రన్ ద డిప్రిసియేషన్. Okay. So just we will go back lesson. Okay, now we will go to AFAB. Okay, so మన యొక్క కంపెనీ కోడ్ DE20. Okay, fiscal year 2024. Okay, period. So currently we are in 9th period. Okay, 9th period లోనే కదండి మనం ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే. సో ఫస్ట్ ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో ఎర్రర్లు కూడా చూద్దాం ఒక్కొక్కటి. ఓకే. సో మనకు క్లారిటీ అన్నది వస్తుంది సబ్జెక్ట్ మీద. ఓకే. సో ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది తీసుకుంటున్నా. టెస్ట్ రన్ చేస్తున్నా.
Okay, now I am going to execute this. Do you want to click on yes? Yes. ఓకే, మనకు ప్లాంట్ పోస్టింగ్ రన్ అనేది వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే మనము ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది ఇంకా మెయింటైన్ అవ్వలేదు. అంటే మన యొక్క అన్‌ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది రన్ చేసిన తర్వాతనే మనం ఈ ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది ఎవ్రీ మంత్ మనము పోస్ట్ చేయడానికి పాసిబిలిటీ అన్నది ఉంటుంది. ఓకే, సో దానికోసం మనకు ఇక్కడ రన్ అవ్వలేదు. ఓకే, క్లియర్ కదండి. సో నౌ వీ విల్ మూవ్ టు అన్‌ప్లాన్ పోస్టింగ్ రన్. మనము అన్‌ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది యూజ్ చేసినప్పుడు మాత్రమే మనకు ఫస్ట్ టైం మనం ఎస్ఏపిలో ఫస్ట్ టైం ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో అప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుతుంది. సో మనం ఫస్ట్ టైం మన యొక్క బిజినెస్ ఇంప్లిమెంట్ చేసినాం, మన యొక్క అసెట్స్ అనేవి క్రియేట్ చేసినాము. ఇప్పుడు ఫస్ట్ టైం మనము డిప్రిసియేషన్ అన్నది రన్ చేస్తున్నాం. సో దానికోసం ఇప్పుడు మనం అన్‌ప్లాన్ పోస్టింగ్ రన్ అనేది తీసుకున్నాం. ఓకే, నవ్ ఐ am going to maintain test run. Now I am going to execute. Okay, period. So everything, so company code, fiscal year, under posting period variant, sorry, posting period, test run, unplanned. So you చేసిన అండి. Now I am going to execute this. Okay, yes. Log. ఓకే, స్క్రీన్ కనిపిస్తుంది కదండి. హలో హలో, స్క్రీన్ కనిపిస్తుంది కదండి. యా, ఓకే, థ్యాంక్ యూ. సో యాక్చువల్గా మనకు ఎందుకు రన్ అవ్వలేదంటే ఇక్కడ లీస్ట్ అసెట్స్ ఉంది కదండి. సో ఇది కూడా యాక్టివ్లో పెట్టుకోవాలి. ఓకే, సో నవ్ ఐ ఆమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఫస్ట్ 9th
unplanned disasters, restaurant, restaurant was dominated for created plan. సో టెస్ట్ రన్ రిమూవ్ చేసి చూద్దామండి ఒకసారి. This process can only carried out as a background process. Okay. Next program. Execute in background. Do is LP01. Restaurant. This so jobs over here. And execute. Yeah, finished. Stop. ఒకసారి డిప్రిషియేషన్ W01 చెప్పండి. ఓకే, మైనస్ ఇట్ ఇస్తున్నా.
Connected values. మా యొక్క డిప్రిసియేషన్ రన్ అవ్వలేదు. అది ఓకే. Number range 5 has been created. నెంబర్ రేంజ్ మిస్ అంటుందండి, ఒకసారి చూద్దాం. OBS 7 AF డిప్రిసియేషన్ పోస్టింగ్. యా, సో మనము నెంబర్ రేంజ్ 5 అన్నది మిస్ చేసినాం. చూద్దాం. యా, రేంజ్ 5 లేదు, మెయింటైన్ చేద్దాం. ఓకే, సో నెంబర్ రేంజ్ 5 అన్నది మెయింటైన్ చేసినాం ఇప్పుడు. ఓకే, data save. Now we will go to run the depreciation. Okay, first time unplanned posting run చేయాలండి. Okay, now we are going to doing this one only. So list assets, okay, everything fine. యా, అర్థమైంది కదండి. హలో. యా, యాక్చువల్గా మనము నెంబర్ రేంజ్ 5 అన్నది మిస్ చేసినాం. సో దానికోసం మనకు డిప్రిసియేషన్ అన్నది రన్ అవ్వలేదు. ఓకే, సో మీకు కూడా ఏవైనా ఎర్రర్స్ వస్తే, సో ఇక్కడ మనము ఎర్రర్ లిస్ట్ అండి ఇది. ఓకే, ఈ ఎర్రర్ లిస్ట్ మీద చూస్తే, క్లిక్ చేస్తే, సో ఎర్రర్ అన్నది అక్కడ చెప్తుంది. ఓకే, సో దాన్ని అర్థం చేసుకొని మనము మన యొక్క ఎర్రర్ని రిజాల్వ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మనకు అక్కడ
05 అన్నటువంటి నెంబర్ రేంజ్ అన్నది మిస్ అని చూపించిందండి. సో దాన్ని బేస్ చేసుకొని మనం OBA7లోకి వెళ్ళి సో మన యొక్క మిస్సింగ్ డాక్యుమెంట్ నెంబర్ని మెయింటైన్ చేసి సో ఇక్కడ డిప్రిసియేషన్ అనేది రన్ చేసినాం. ఓకే, సో ఇది మనం రన్ చేస్తున్నది టెస్ట్ రన్ అండి. ఓకే, సో టెస్ట్ రన్ అనేది మనకు గ్రీన్ కలర్లో రావాలి. ఓకే, గ్రీన్ కలర్లో వస్తేనే మనకు మన యొక్క యాక్టివిటీ 100% కరెక్ట్ అన్నట్టు మీనింగ్. ఓకే, గ్రీన్ కలర్లో రాకపోతే దట్ ఈజ్ ఇన్ ఎర్రర్. ఓకే, క్లియర్ కదండి? యా, ఓకే. నవ్ ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్. ఓకే, నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇప్పుడు టెస్ట్ రన్ అనేది రిమూవ్ చేస్తున్నాను అండి. టెస్ట్ రన్ రిమూవ్ చేసేసి నవ్ ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జిక్యూట్. ఓకే, టెస్ట్ రన్ రిమూవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే మనము మన యొక్క డిప్రిసియేషన్ని రన్ చేస్తున్నట్టు మీనింగ్. ఓకే, సో మనం అట్ ఏ టైం ఎన్ని అసెట్ని అసెట్ల యొక్క డిప్రిసియేషన్ రన్ చేస్తున్నామంటే సో మనకి ఇక్కడ లిస్ట్ చూపిస్తుంది కదండి. ఓకే, సో ఇక్కడ -1 సబ్-అసెట్ 1, -1 సబ్-అసెట్ 1 అండ్ -3 కంప్లీట్గా అట్ ఏ టైం 5 అసెట్ యొక్క డిప్రిసియేషన్ని రన్ చేస్తున్నాము. ఓకే, సో దిస్ ఈజ్ ఏ ప్లాన్ డిప్రిసియేషన్. ఓకే, మనకు ఎవ్రీ మంత్ అన్నది అంత డిప్రిసియేషన్ అన్నది అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం డిప్రిసియేషన్ రన్ చేస్తున్నప్పుడు ఇక్కడ క్యుములేటెడ్ అమౌంట్ అనేది ఉంది కదండి. ఓకే, సో ఇది ఇప్పుడు డిప్రిసియేషన్ డిడక్ట్ అయ్యేటువంటి అమౌంట్ ఇది. ఓకే, 7,862 రూపీస్ అన్నది ఇప్పుడు డిడక్ట్ అవుతుంది డిప్రిసియేషన్ రన్ చేస్తే. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ టు రన్ ద డిప్రిసియేషన్. ఓకే, అర్థమైంది కదండి ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఆ ఎర్రర్ ఏ విధంగా రిజాల్వ్ చేసుకున్నాం మనము. యా, ఓకే. నవ్ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దట్ టెస్ట్ రన్. ఓకే, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను అండి ఇప్పుడు. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, సో మనం ఎంటర్ చేసిన తర్వాత ఓకే, వన్స్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రోగ్రామ్ అని ఉంది కదండి, ప్రోగ్రామ్ మీదకి వెళ్ళాలి. ఓకే, ప్రోగ్రామ్ మీదకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్. మనకు డిప్రిసియేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ ఏరియా వైజ్ ఎగ్జిక్యూట్ అవుతాయండి. అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు డిప్రిసియేషన్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ దీని మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన యొక్క అవుట్పుట్ కంట్రోల్ LP01 అని మనము డండింగ్ అండ్ ఏపీపీ సో అక్కడ చూసినాం చెక్స్ ఆ ఏరియాలో. ఓకే, మన యొక్క అవుట్పుట్ డివైస్ నేమ్ వచ్చి LP01. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎంటర్. ఓకే, ఎంటర్. ఓకే, ఇమీడియట్. ఓకే, ఇమీడియట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లిక్ ఆన్ సేవ్. ఓకే, ఇక్కడ సేవ్ అని ఉంది కదండి, క్లిక్ ఆన్ సేవ్. ఓకే, సేవ్ అనేది చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్డ్ ప్రోగ్రామ్ నెంబర్ RAP. ఓకే, 200 అన్నది మనకు మన యొక్క మన యొక్క షెడ్యూల్ నేమ్, బ్యాక్గ్రౌండ్ జాబ్ షెడ్యూల్ నేమ్. ఓకే, నవ్ వీ విల్ గో టు సిస్టమ్ సర్వీసెస్. ఇది జాబ్స్ కాబట్టి జాబ్స్, నెక్స్ట్ జాబ్స్ ఓవర్ వ్యూ. మన యొక్క జాబ్ నెంబర్ RAPOST 200. ఓకే, నెక్స్ట్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్. ఓకే, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఓకే, సో మనకి ఇక్కడ మన యొక్క సో చాలా పెద్ద లిస్ట్ ఉంది ఇది. ఫిల్టర్ జాబ్ క్రియేటెడ్ బై జాబ్ నేమ్, జాబ్ నేమ్ ఇద్దాం. RAP
ఓకే, సో ఇవి మనవి. ఓకే, సో ఇవి మనవి అండి, మన యొక్క డిప్రిసియేషన్. ఓకే, సో దీని మీద క్లిక్ చేస్తే మన యొక్క లిస్ట్ అన్నది చూపిస్తుంది. డిప్రిసియేషన్ రన్ అయినటువంటి లిస్ట్ అనేది మనకు చూపిస్తుంది. సో లిస్ట్ కంటైన్ నో డేటా, సో దీంట్లో డేటా అన్నది లేదు. సో ఇక్కడ మన యొక్క డిప్రిసియేషన్ లిస్ట్ అన్నది ఉంటుందండి. ఓకే, క్లియర్ కదండి. సో మనకు ఈ విధంగా కంప్లీట్గా డిప్రిసియేషన్ ఈ విధంగా కనిపిస్తే మన యొక్క డిప్రిసియేషన్ అనేది 100% రన్ అయినట్టు. ఓకే, నవ్ ఐ am going to AW01N. ఓకే, AW01N లోకి వెళ్ళి, సో నా యొక్క అసెట్కి, నా యొక్క మైన్ అసెట్ అండి ఇది. మైన్ అసెట్కి పోస్టెడ్ వాల్యూస్లోకి వెళ్తున్నా. ఇప్పుడు నేను 9th పీరియడ్లో డిప్రిసియేషన్ అన్నది రన్ చేసినాను. ఓకే, దానికోసమే నాకు 9th పీరియడ్ మాత్రమే నాకు గ్రీన్లో వస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదండి. నాకు 9th పీరియడ్లో మాత్రం డిప్రిసియేషన్ అనేది రన్ అయింది. 3151 రూపీస్ డిప్రిసియేషన్ అనేది రన్ అయింది. ఓకే, నవ్ ఐఎమ్ గోయింగ్ విత్ సబ్ అసెట్. ఓకే, 2000 అన్నటువంటి సబ్ అసెట్, దానికి 1260 రూపీస్ డిప్రిసియేషన్ అన్నది రన్ అయింది. నెక్స్ట్, ఓకే, 2001 సబ్ అసెట్, దానికి 575 రూపీస్ డిప్రిసియేషన్ రన్ అయింది. మైన్ అసెట్ 2,01,000, దానికి మైన్ అసెట్ దానికి మైన్ అసెట్కి సేమ్ 575 రూపీస్ డిప్రిసియేషన్ అన్నది రన్ అయింది. నెక్స్ట్ లాస్ట్ వన్. ఓకే, 2,301 రూపీస్ డిప్రిసియేషన్ అనేది రన్ అయింది. మనం 9th పీరియడ్లో డిప్రిసియేషన్ అన్నది రన్ చేసినాం కాబట్టి మనకు 9th పీరియడ్లో మనకు డిప్రిసియేషన్ అన్నది ఇట్లా గ్రీన్ సింబల్లో కనిపిస్తుందండి. ఈ విధంగా మనకు డిప్రిసియేషన్ రన్ చేసిన తర్వాత ఈ విధంగా మనకు పర్టికులర్ ఆ మంత్కి సంబంధించినటువంటి ప్లాన్ పోస్టింగ్ వాల్యూలో ఈ విధంగా గ్రీన్ అన్నది కనిపిస్తుంది. ఓకే, రిమైనింగ్ అన్నది ఎల్లో కలర్లో ఎందుకు కనిపిస్తుంది అంటే మనం ఇంకా రన్ చేయలేదు, దాని యొక్క మీనింగ్. ఓకే, క్లియర్ కదండి. యా, సో ఈ విధంగా మనము డిప్రిసియేషన్ అన్నది రన్ చేస్తామండి. సో ఇది ఇంపార్టెంట్ ఏరియా అండి. సో మనకు మంత్ ఎండ్ యాక్టివిటీస్లో ఇవి మనం ఖచ్చితంగా రన్ చేస్తాము. ఓకే, సో ఇంకా ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసినటువంటి ఏరియాలో. హలో. యా, ఎవరికేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, ఇక డౌట్స్ లేకపోతే ఇక చెప్పండి. యా, N9 చేయొచ్చు అండి, నేను చెప్పిన 1 2 3 4 5. అప్పుడు కూడా వస్తుంది, మనం ఎన్ని అయినా క్రియేట్ చేయొచ్చు అండి. ఓకే, సో మనం టెస్ట్ పర్పస్ కోసం ఒకటి మెయిన్ క్రియేట్ చేసినాం, ఒకటి సబ్ అన్నది క్రియేట్ చేసినాం. ఎందుకు ఆ విధంగా క్రియేట్ చేసినామంటే, సో మనకు రెండు వేలలో తెలుసుకుంటే రేపొద్దున ఆర్గనైజేషన్లోకి వెళ్ళిన తర్వాత సో వాళ్ళు సబ్ క్రియేట్ చేయమని చెప్తే, సో ఫస్ట్ సబ్ క్రియేట్ చేయమని చెప్తే ఫస్ట్ మనం ఏం అడగాలి, ఫస్ట్ మీరు ఏ అసెట్లో అయితే క్రియేట్ చేయాలనుకున్నారో ఆ అసెట్ అన్నది ఇవ్వండి, దాంట్లోనే కదా మనం సబ్ అసెట్ అన్నది క్రియేట్ చేయాలి అని మనం అడగాలి. ఓకే, సో ఇప్పుడు ఇన్ కేస్ వాళ్ళు మైన్ అసెట్ క్రియేట్ చేయండి అంటే సో దేంట్లో క్రియేట్ చేయాలి. ఓకే, సో ఆ విధంగా మనం అడగాలి. ఓకే, దాంతోపాటు మనకు డేటా అన్నది వస్తాయి అసెట్ అన్నవి క్రియేట్ చేసేటప్పుడు. ఓకే, దాన్ని చూసే మనము అసెట్ క్లాసెస్ అన్నవి అసెట్ మాస్టర్ రికార్డ్ అన్నవి మెయింటైన్ చేస్తాం. యా, ఓకే అండి. యా, ఇంకా ఎవరికేమైనా డౌట్స్ ఉన్నాయండి. యా, ఓకే. యా, బాలకృష్ణ ఓకేనా. యా, ఓకే ఫైన్.
వీడియో అయితే రికార్డ్ చేసినా అండి, ఎవరికేమైనా డౌట్స్ అనిపించినా కానీ. సో వీడియో వీడియో వెళ్ళి చూడండి, నో ప్రాబ్లం. ఓకే. సో దానికంటే ముందు మనం లాస్ట్ 45 వీడియో అనుకుంటా, ఆ వీడియో అన్నది ఖచ్చితంగా చూడండి. మీరందరూ సెకండ్ సెషన్ అన్నది లేదనుకున్నారు, బట్ నేను కంటిన్యూ చేసినాను. ఓకే. ఒకసారి అది మీరు చూస్తే అక్కడ నాకు కొన్ని ఎర్రర్స్ అన్నవి వచ్చినాయి. వాటిని నేను ఎలా రిజాల్వ్ చేసినానన్నది కూడా నేను క్లియర్‌గా చెప్పినాను. సో అది ఖచ్చితంగా చూడండి. అది చూసిన తర్వాతనే మీరు ఈ పార్ట్ అనేది స్టార్ట్ చేయండి. యాహ్! ఓకే అండి. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గ్రేట్ స్లీప్ అండ్ బై. గుడ్ నైట్ అండి.